బలిపాడ్యమి రోజు తప్పక వినాల్సిన పోలీస్ వర్గం కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. అందులో 5గురు కోడళ్ళు ఉండేవాళ్ళు. అందులో చిన్న కోడలే పోలి. తనకి చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువ. కానీ అత్తగారికి పోలి అంటే ఇష్టం ఉండేది కాదు. కార్తీక మాసం రాగానే పోలిని వదిలి మిగిలిన నలుగురు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వదిలి వచ్చేది. పోలికి దీపం వెలిగించడానికి ఏ సౌకర్యం ఉంచేది కాదు. కానీ పోలి ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి కవ్వానికి అంటుకున్న వెన్నపూసతో దీపాన్ని వెలిగించేది. దాన్ని ఎవ్వరూ చూడకుండా బుట్ట బోర్లించేది. ఇలా చేసిన పోలికి ఆఖరి రోజు అత్తాకోడళ్ళు దీపం వెలిగించడానికి వెళ్ళి వచ్చేసరికి పోలి కోసం స్వర్గం నుండి రథం వచ్చి ఉంటుంది. అది పోలి కోసమని తెలిసి ఆశ్చర్యపోయిన అత్తాకోడళ్ళు తమను కూడా తీసుకెళ్లమని ఆ రథాన్ని పట్టుకొని వేలాడతారు. కానీ మధ్యలోనే పడిపోతారు. ఇలా పోలిని తలుచుకొని కార్తీక మాసమంతా దీపం పెట్టకపోయినా ఆఖరి రోజు 30 ఒత్తులతో దీపం వెలిగించి మనకు కూడా స్వర్గప్రాప్తి కలగాలని ఈ రోజు దీపాలు వదులుతారు.